కట్టింది వాళ్లే కూలగొట్టింది వాళ్లేనని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. కల్వకుంట్ల కుటుంబం వరంగల్ను విధ్వంసం చేసిందని, బీఆర్ఎస్ కార్యాలయం పేరుతో కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేశారని ఆరోపించారు. కాళేశ్వరం టూర్ని నిజంగా కూడా చెప్పాలంటే అది విచిత్రం అనిపిస్తుంది. అది కట్టింది వాళ్ళే, కూలగొట్టింది వాళ్ళ హాయంలోనే. దానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి ఓట్లేసింది, మమ్మల్ని గెలిపించింది కూడా అది కూడా ఒక భాగమే కదా. 30,000 కోట్లతో అయిపోయేదాన్ని 1,00,000 కోట్ల చిల్లరకు తీసుకుపోయి రిడిజన్ పేరుతోటి డాక్టర్లు వాళ్ళే, ఇంజనీర్లు వాళ్ళే, వాళ్ళ కుటుంబ సభ్యులే అందరు కలిసి దాన్ని కట్టి ఎలక్షన్లు రాకముందుకే వాళ్ళ ప్రభుత్వంలోనే కూలిపోతే ఒకడొత్తోడు మేము బాంబులు పెట్టామంటాడు, ఒకడొత్తోడు ఇంకోడు అంటాడు. అసలు దొంగల మూట వీళ్ళందరూ వచ్చిన డబ్బులతోటి ఇంటనే పంచాయతీలు పుట్టే ఆ దోసుకున్న డబ్బులతోటి. మరి ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ కాళేశ్వరం పోతాడో నాకైతే నిజంగా ఇప్పటికి కూడా అర్థం కావట్లే. నేను అందుకే నిన్న కూడా చెప్పిన, ముక్కు నేలకు రాయి ప్రజలకు క్షమాపణ చెప్పు. వరంగల్ జిల్లా ప్రజలకు మీ యొక్క కుటుంబం ధ్వంసం చేసినట్టు వరంగల్ జిల్లాని ఎవరు చేయలే. గెలిచిన తెల్లారికెళ్ళి నేటి వరకు కూడా 3 ఏళ్లలో నేను తెచ్చిన నిధులెన్ని, 10 ఏళ్లలో వాళ్ళు తెచ్చిన నిధులెన్ని, ఇవి నాకు కావాల్సిన దీని మీద మాట్లాడుతుంటే రమ్మని అంటాను. ఆ రోజు వచ్చి కేటీఆర్, కిషన్ రెడ్డి ఎవరు వచ్చి వరంగల్ దగ్గర మాట్లాడతా అంటాను. రాండి, నేను స్తూపం దగ్గర కూర్చుంటా, టైం